ఏం కావాలి ఏం కావాలి? హలో మామ నమస్తే. చూసిరిగా మా కుందన్ గాడు అయితే పానీపూరి కావాలని ఎట్లా అడుగుతుందో. చలో మా కుందన్ గానికి షానిగానికి పానీపూరి తినిపిద్దామని ఆటోలు ఎక్కించుకొని రోడ్ మీకు అయితే వెళ్ళిపోయినా మామ. ఇక మా యాదగిరి గుట్టలో కొత్తగా ఓపెన్ చేసిన పూరి పాండా పానీపూరి కాడికి అయితే పోయినాం. మా యాదగిరి గుట్టలో పూరి పాండా పెట్టి చాలా రోజులు అవుతుందట. కానీ కుందన్ గాడు మా చాన్గాడు నేనైతే ఈ రోజే పోయినా. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. స్పెషల్ గా చాక్లెట్ పానీపూరి ఉందంట. నేనైతే ఈ చాక్లెట్ పానీపూరి అనే పేరు ఈ ఫస్ట్ టైం వింటున్నా. ఎప్పుడు తినలే కదా, ఒకసారి తిని టేస్ట్ చూద్దామని అదే ఆర్డర్ చేసిన. నేను ఆర్డర్ చేసిన పానీపూరి అయితే మా పిల్లల దగ్గరికి తీసుకొని వచ్చిన. కుందన్ గాడు షానిగాడు నేను మనిషి కూడా అయితే తీసుకొని తినగానే టేస్ట్ మస్త్ అనిపించింది. దెబ్బకే 2 ప్లేట్లు అడగొట్టినాం. రియల్లీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే మస్త్ అనిపించింది. మా కుందన్ గానికి కూడా నచ్చింది. అటులో చాక్లెట్ పానీపూరి అయిపోయిన తర్వాత ఏమైనా తింటావా కుందన్ అంటే తింటా. కుందన్ గానికి పెరుగు అంటే చాలా ఇష్టం. అందుకే దైపూరి అయితే తీసుకున్నా. ఈ చిన్నగా మెల్లగా మా కుందన్ గాడు అయితే కిందింత మీదింత పోసుకుంటే దైపూరి అయితే తిన్నది. అయితే ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. టేస్ట్ బాగుందని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు ఒక్కసారి ఇక్కడ పానీపూరి అయితే టేస్ట్ చేయండి. యాదగిరిగుట్టలో ఈ లొకేషన్ ఎక్కడ ఉంటదంటే పాత లక్ష్మీ నరసింహస్వామి పోయే రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లా పూరి పాండా అని ఒక పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది మీకు. యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ తిని చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా అకౌంట్ అయితే ఫాలో కొట్టుమమ్మా.